వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు గోదావరి నది తీరంలో పుష్కర ఘాట్లను పరిశీలించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి. మంచిర్యాల పట్టణం వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వ బ్రాహ్మణ కుటుంబాల వధూవరుల పరిచయ వేదిక. ఆదివారం రోజున జరిగే విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. క్యాతన్పల్లి మున్సిపల్ పీఠం టీఆర్ఎస్ సిపిఐ కూటమిదే. చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సంధ్యారాణి, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీకి చెందిన సరిత. మంచిర్యాల జిల్లా చెన్నూరు గోదావరి నది తీరంలోని 2027 సంవత్సరంలో నిర్వహించనున్న గోదావరి పుష్కర ఘాట్లను రాష్ట్ర మైనింగ్ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని, గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భక్తులకు త్రాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ వంటి సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అమృత్ 2.0 పథకం పనులతో పాటు పారిశుద్ధ్య నిర్వహణకు పగడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ధామం డిస్టర్బ్ చేసేది, కానీ వైకుంఠ ధామం పక్కన ఎట్లా కడతాము? మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లక్షట్పేట రోడ్డులో రేపు ఆదివారం విశ్వ బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక మరియు ఆత్మీయ సమ్మేళన సమావేశం ఉంటుందని విశ్వకర్మ ఫౌండేషన్ నాయకులు మోదంపురం వెంకటేశ్వర్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వకర్మ ఫౌండేషన్ నాయకులు మోదంపురం వెంకటేశ్వర్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్నటువంటి పెళ్లి కాని వధూవరుల కోసం ఈ నెల 5న ఆదివారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వధూవరుల పరిచయ వేదికలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి విశ్వ బ్రాహ్మణ కుల బాంధవులు పెళ్లి కాని వధూవరులను తీసుకురావాలని, ఆత్మీయ సమావేశం సమక్షంలో ఒకరినొకరు పరిచయాలు చేసుకునే అవకాశం ఇవ్వాలని తెలిపారు. పెళ్లిళ్లకు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు మరియు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమావేశంలో పాల్గొని సంబంధాలను ఎంచుకొని కుదుర్చుకొని కార్యక్రమంను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఫౌండేషన్ నాయకులు కొత్తూరు రాజయ్య, శ్రీ రామోజు రమేష్ బాబు, ఈదులై సత్తయ్య, శ్రీ రామోజు అనంతరామయ్య పాల్గొన్నారు. జై విశ్వకర్మ. విశ్వకర్మ ఫౌండేషన్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది విశ్వబ్రాహ్మణుల సంక్షేమ కోసం పాటుపడినటువంటి సంస్థ. చేసే కార్యక్రమాల్లో భాగంగా విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ పెళ్లి సంబంధాలు కురుస్తూ ఉన్నది. ఫ్రీగా ఉచితంగా చేస్తున్న సంస్థ అన్నమాట. దీంట్లో భాగంగానే ఒక 4 సంవత్సరాల నుంచి మేము ఒక 6 లక్షల విశ్వబ్రాహ్మణ కుటుంబాలను పరిచయం చేసాము. 30,000 మంది పిల్లలకు పెళ్లిడి పిల్లలకు మేము వివాహం కుదిర్చడం జరిగిందన్నమాట. అది ఒక గొప్ప విషయం. మొదటిసారిగా మంచిర్యాల జిల్లాలో ఈ విశ్వకర్మ ఫౌండేషన్ ద్వారా రేపు ఆదివారం నాడు, అంటే 5వ తారీఖు ఏప్రిల్ ఆదివారం నాడు వీరబ్రహ్మం గారి ఆలయంలో ఈ విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక మరియు ఆత్మీయ సమావేశం ఈ మంచిర్యాలలో జరపడం జరుగుతుంది. ఈ లక్షట్పేట రోడ్లో ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది 5వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మధ్యలో లంచ్ టైం ఉంటుంది. ఈ పెళ్ళిడు వచ్చిన అందరు విశ్వబ్రాహ్మణ జాతి అందరు కూడా, తల్లిదండ్రులు కూడా, వాళ్ళ సంబంధికులు కూడా వాళ్ళ అమ్మాయి అబ్బాయి తీసుకొస్తూ అక్కడ పరిచయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఈ విధంగా పరిచయం చేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా మంచి సంబంధాలు కుదిరితే మా విశ్వబ్రాహ్మణులు ఏంటంటే కులవృత్తులు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి, కొన్ని అంతరించిపోయినాయి కూడా. అయితే వాళ్ళు కష్టపడి పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేసి చక్కగా స్థిరపడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, దేశ విదేశాలు స్థిరపడ్డప్పటికీ సరైన పెళ్లి సంబంధాలు కుదుర్చడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దన్న ఉద్దేశం ఉంది. ఆ సమస్య పరిష్కరించడం కోసం మా విశ్వకర్మ ఫౌండేషన్ తరఫున ఇది ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం.
ఈ పరిచయ కార్యక్రమం ద్వారా వధువులు ఎవరైతే ఉన్నారో చక్కగా ఉచితంగానే ఆ మ్యాచ్ మనం చూసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి పెళ్లి చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విశ్వకర్మ పండితులు చేసిన ఒక గొప్ప కార్యక్రమం. తప్పకుండా ఈ మంచిర్యాల మరి పరిసర ప్రాంతాల్లో 2 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అందరూ కూడా ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రేపు అనగా ఆదివారం 5వ తారీఖు నాడు, ఏప్రిల్ 5వ తారీఖు నాడు బ్రహ్మంగారాయంలో జరగబోయేటువంటి వధూవరుల పరిచయ వేదిక, గృహ పరిచయ వేదికకి ఈ కార్యక్రమాన్ని విశ్వకర్మ ఫౌండేషన్ ద్వారా మంచిర్యాలలో మేము నిర్వహిస్తున్నాము. దానికి పెళ్ళిడు పిల్లలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని పెళ్ళిళ్ళు కూర్చుకోవాలని మా ప్రార్థన. మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో పెళ్ళిడు పిల్లలు వాళ్ళ యొక్క పూర్తి బయోడాటా, తర్వాత పోస్ట్ కార్డ్ సైజు ఫోటోలు కూడా తీసుకొని రావాల్సింది మేము కోరుతున్నాము. అదేవిధంగా భోజన సౌకర్యాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు దూర ప్రాంతాల్లో వచ్చినప్పటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా మేము అన్ని సౌకర్యాలు ఏర్పరుస్తున్నాం. కాబట్టి మీరందరూ వచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని, అవసరార్థులు ఎవరైతే ఉన్నారో వచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. విశ్వకర్మ ఫౌండేషన్ ద్వారా అడ్లు రవీంద్రాచారి గారు మన తెలుగు రాష్ట్రాలను కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వర్తిస్తూ పెళ్ళిడు పిల్లలకి ఏదైతే ఉందో తన వంతు సహాయం చేస్తున్నారు. మన ప్రాంతంలో కనుక ఉన్నటువంటి పెద్దలు కూడా తర్వాత వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు వచ్చేసేసి సద్వినియోగపరచుకోవాలని మరోసారి కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ సిపిఐ కూటమి దక్కించుకుంది. 51 రోజుల ఉత్కంఠ తెరదించుతూ చైర్పర్సన్గా బీఆర్ఎస్ 17వ వార్డు అభ్యర్థి గొడిసెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. 22వ వార్డు సిపిఐ అభ్యర్థి మిట్టపల్లి సరితను వైస్ చైర్మన్ పదవి వరించింది. క్యాతన్పల్లిలో మొత్తం 22 స్థానాలకు గాను 14 స్థానాలలో బీఆర్ఎస్ సిపిఐ సభ్యులు గెలిచారు. 7 కాంగ్రెస్ స్థానాలు గెలుచుకుంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఇవాళ ఏర్పాట్లు చేశారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో 4 ఏసీపీలు, సిఐలు, 27 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 485 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు.
ఎలక్షన్ సజావుగా జరిగిన అధికారులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ప్రజా తీర్పు గెలిచింది. ఇన్ని రోజులు ఫలితం గెలిచింది. జై తెలంగాణ, జై కేసీఆర్. విధంగా గెలిచామంటే ఇన్ని రోజులు బాధపడుకుంటా కుటుంబ సభ్యులతో దూరం ఉండి ఏ పండుగలు జరగకుండా 51 రోజులు గెలిచింది. ప్రశాంతంగా జరిగింది. నాకేమి ఇబ్బంది లేదు. మంత్రి గారిని కలిసి పని చేసుకున్నాం. మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని అందరం ప్రజా తీర్పును గౌరవించి పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ప్రజా తీర్పును వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నించారు. అయినా కూడా మా కౌన్సిలర్లు 14 మెంబర్స్ ఏకదాటిగా పోరాటం చేసి చైర్మన్, వైస్ చైర్మన్ మేము దక్కించుకున్నాం. అన్ని ఇబ్బందులు పెట్టింది. మాకు హోలీ లేదు, ప్రజలతోని ఈ శ్రీరామనవమి లేదు, ఉగాది లేదు. ఎన్ని పండుగలకు దూరం అయ్యి మేము ప్రజలకు దూరం అయ్యి కుటుంబ సభ్యులకు దూరం అయ్యి 51 రోజు ఈ రోజుకి 51 రోజు అయినా మేము కలిసికట్టుగా కౌన్సిలర్లు అందరం కలిసి ఏకదాటిగా ఉండి వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఏం చేసినా మేము అన్నం ఒక్కదాటిగా ఉండి ఎలక్షన్ జరుపుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఇప్పుడు ఎలక్షన్ల ముందు జరగబోయే వాటికైనా ప్రజా తీర్పుకు అందరం పోరాటం చేద్దాం. ప్రజా తీర్పుకు అందరం కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం. ఏ పార్టీ వెళ్ళైనా మంత్రికి ఇప్పటికైనా కూడా చూశారు కదా ప్రజా తీర్పు ఏముందో అట్లనే ముందుకు సాగాలని అందరం కలిసి పనిచేసుకుంటూ మా నియోజకవర్గానికి ఏవైతే నిధులు ఉన్నాయో అవన్నీ మనము కోపాలు అవన్నీ ఏం లేకుండా ఎట్లా జరిగేటి అట్లా సజావుగా సాగుకుంటూ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. రేపు మంత్రి సహకరించే కూడా నిధులు ఎక్కువ ఇవ్వకుండా మళ్ళీ ఇబ్బంది పెట్టి మీరు కాంగ్రెస్ పార్టీ రావాలి అట్లా ఏముంటుంది. ఇంత ప్రలోభాలు పెడితేనే వెళ్ళలేదు. అట్లాంటి నిధుల కోసం ఫైట్ చేస్తాం కదా. మేము ఉన్నది చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు ఉండే దానికోసమే ఫైట్ చేసేస్తాం. ఫైట్ చేసి సాధించుకుంటాం. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా సాగింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగులో క్రైస్తవ సంఘాలన్నీ ఏకమయ్యాయి. రామకృష్ణపూర్ పాస్టర్ కమిటీ ప్రెసిడెంట్ రెవరెండ్ టి ప్రభుదాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది. స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా క్రైస్తవులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతిలో జెండాలు పట్టుకొని ఎవరి కోసం పరుగు, యేసు కోసం పరుగు అంటూ చేసిన నినాదాలతో పురవీధులన్నీ మారుమోగిపోయాయి. రాజీవ్ చౌక్ నుండి మొదలైన ఈ ప్రదర్శన భగత్ సింగ్ నగర్, సూపర్ బజార్, రామాలయం చౌరస్తా మీదుగా స్థానిక సిఎస్ఐ చర్చి వరకు కొనసాగిన అనంతరం పాస్టర్లు మాట్లాడుతూ మానవాళి పాప విముక్తి కోసం ప్రాణాలర్పించిన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి 3వ రోజున తిరిగి లేచారని, పునరుద్ధాతనం ఆ దైవ సందేశాన్ని చాటి చెప్పడమే ఈ పరుగు ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ కమిటీ ప్రతినిధులు, వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ భీమా సామ్యుల్, సెక్రటరీ రెవరెండ్ టి రాము జాషువా, ట్రెజరర్ పాస్టర్ రవి రఘుయోల్, వీరితో పాటు వివిధ సంఘాల పాస్టర్లు, కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మరి ఈ రామకృష్ణపూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రన్ ఫర్ జీసస్ ఊరేగింపులో, ఈ యాత్రలో మరి ప్రాముఖ్యంగా పోలీస్ శాఖ వారు మంచి సహకరించినారు, మరియు మీడియా వారు కూడా మంచి సహకరించిన విధను బట్టి మీకు నిండు వందన తెలియజేస్తున్నాను. ఈ రామకృష్ణపూర్లో ఉన్నటువంటి ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘము, సంఘ లీడర్స్ అందరము కలిసి ఈ యొక్క నినాదాన్ని ప్రజలందరి కోసము విమోచన ఇచ్చినటువంటి దేవుని యొక్క నినాదాన్ని ఈ పట్టణంలో తెలియజేయటకును మరి దేవుడిచ్చిన ఈ భాగ్యం బట్టి వందన చెల్లిస్తుంటున్నాం. ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి, సమాధానంగా, ఆరోగ్యంగా
ప్రజలందరూ జీవించాలనేటువంటిదే దేవుని యొక్క నిజమైనటువంటి ప్రేమ. ఎవరు కూడా ఈ యొక్క వ్యవస్థలో నశించిపోవడం అనేటువంటిది దేవునికి ఇష్టం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరలోకంలో మోక్షంలోనికి వెళ్ళాలనేటువంటిదే భగవంతుడి యొక్క నిర్ణయం. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పిపోయినటువంటి స్థితిలో భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు భగవంతుడు అనేటటువంటి వ్యక్తి పాపిని క్షమించి మంచి మార్గంలోనికి తీసుకువచ్చిన మార్గాన్ని చూపించేదే పరిశుద్ధమైన గ్రంథం. కనుక మరి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా నేను నిండు వందన చెల్లిస్తూ సహకరించినటువంటి మరి విలేకరులందరికీ కూడా నిండు వందన చెల్లిస్తూ ఏమనగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పట్టణంలో ఉన్నటువంటి మరి సేవకులు విశ్వాసులందరూ కూడా పాల్పొందినారు. ప్రత్యేకించి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి 3వ దినంన తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. మరి యొక్క అందరికీ కూడా ప్రత్యేకించి మరి ఈ ఈస్టర్ యొక్క శుభాశిషులు మరి తెలియపరుస్తున్నాము. ప్రతి వారు కూడా మరి సంతోషంగా సమాధానంగా మరి ప్రతి వారు ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ మరి యొక్క కార్యక్రమంలో జయప్రదం చేయడానికి మరి మనకు ఆరాధన టీవాలు ఎంతో సహకరించారు. వాళ్ళకి కూడా ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తున్నాము. పట్టణంలో ఉన్నటువంటి మరి అందరూ కూడా విశ్వాసులు కానీ సేవకులు కానీ మరి మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించారు. ప్రత్యేకించి వారికి కూడా వందనాలు తెలియపరుస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో మరి పట్టణం అంతా కూడా చక్కగా పాల్పొందడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రత్యేకించి దేవుడికి కూడా వందనాలు తెలియపరుస్తూ మరి యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అనేటువంటి దేవుడు ప్రశ్న వేశాడు కనుక మరణపు ముళ్ళు నుండి మరి దేవుడు రక్షించాడు. ఎందుకొరకంటే మరణం వేదన చేత బాధపడుతున్నటువంటి మరి మానవాళిని యేసు ప్రభువారు తన రక్షించి తన యొక్క ప్రాణాన్ని పెట్టి విలువైన రక్తాన్ని కార్చి ప్రతి వ్యక్తిని కూడా రక్షించి ఆ నిత్యరాజ్యంలో ఉంచాలనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభువారు ప్రాణం పెట్టారు. కనుక మరి ఆయన తిరిగి లేచి అనేకులకు కనబడి మరి అనేకులను బలపరిచినటువంటి ఆ గొప్ప దేవుడాన్ని జ్ఞాపకం చేస్తూ మరి ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి కూడా మరి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్. వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు గోదావరి నది తీరంలో పుష్కర ఘాట్లను పరిశీలించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి. మంచిర్యాల పట్టణం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వ బ్రాహ్మణ కుటుంబాల వధూవరుల పరిచయ వేదిక. ఆదివారం రోజున జరిగే విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. క్యాతన్పల్లి మున్సిపల్ పీఠం టీఆర్ఎస్ సిపిఐ కూటమిదే. చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సంధ్యారాణి, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీకి చెందిన సరిత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.